కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ పోలీసు అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ తో సహా దేశంలోని ప్రధాన నగరాలను అలర్ట్ చేసింది. హెచ్ఐసిసి సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా కౌంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో హెచ్ఐసిసి కేంద్రంగా భారత్ సమ్మిట్ జరగబోతోంది. మే 7 నుంచి 31వ తారీఖు వరకు మిస్ వరల్డ్ పోటీలతో సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాలు కూడా ఇక్కడున్నాయి. అయితే ఈ నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేయబోతున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పోలీస్ శాఖ హై అలర్ట్ ను ప్రకటించినట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇటు హైదరాబాద్ కొన్ని కాంపిటీషన్స్ కు ఆతిథ్యం కూడా ఇస్తుంది. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ పహల్గాన్ సంబంధించినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు రేపు హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగినటువంటి భారత్ సమ్మిట్ సంబంధించి కూడా ప్రపంచ దేశాలు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 100 దేశాలు కూడా హాజరు కాబోతున్న నేపథ్యం ఉంది. మరోపక్క 450 మంది వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యం. ఇక ముఖ్యమంత్రితో పాటు ఏఐసిసి కీలక నేతలు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ 25, 26 తేదీల్లో కూడా హైటెక్ సిటీ హెచ్ఐసిసిలో జరిగేటువంటి భారత్ సమ్మిట్కి సంబంధించి కూడా ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా హెచ్ఐసిసి పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించి 100 దేశాల నుంచి 450 మంది వివిధ రంగాల్లో అంటే రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు, సంఘ సంస్కర్తలకు సంబంధించినటువంటి చాలామంది కీలక నేతలు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినటువంటి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ లాంటి నగరంలో మరింత పటిష్టత పెంచాల్సినటువంటి అవసరం ఉందని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ లాంటి పాత బస్తీతో పాటు ప్రధాన నగరాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, మరోపక్క హెచ్ఐసిసికి సంబంధించి రేపు జరిగేటువంటి, ఎందుకంటే ఒక రాష్ట్రానికి తలమానికంగా మారబోతున్నటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఒక వేదిక కాబోతుంది హెచ్ఐసిసి. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత జరిగేటువంటి ఈ యొక్క సమ్మిట్కి సంబంధించి కూడా ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. మరోపక్క రాహుల్ గాంధీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి కేంద్ర నేతలు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది ఈ యొక్క సమావేశం. కాబట్టి పోలీసులు అయితే ఉగ్రదాడి నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. హెచ్ఐసిసి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను మోహరించారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ రోజు రాత్రికే చాలా దేశాల నుంచి వివిధ ప్రముఖులు అనేక హోటళ్లకు రాబోతా ఉన్నారు. అక్కడ విడిది కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఆ యొక్క పర్యాటక ప్రాంతాలతో పాటు హోటల్స్తో పాటు హెచ్ఐసిసి పరిసర ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని వచ్చేపోయే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా హెచ్ఐసిసికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ఐడి కార్డు ఉంటే తప్ప ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గంతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు, ఎంపీలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఏఐసిసి నుంచి కూడా కీలక నేతలు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అయితే అలర్ట్ అయింది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నందున ఇటు పోలీస్ శాఖ అయితే అప్రమత్తమైంది. తెలంగాణలో ఈ నెల 25, 26 తేదీల్లో హెచ్ఐసిసి కేంద్రంగా భారత్ సమ్మిట్ కూడా జరగబోతోంది. దీనికి సంబంధించి ఇటు పటిష్టమైన భద్రతను సైతం ఏర్పాటు చేస్తున్నారు.